ఇప్పుడు మనం సీతారామ నాయక్ గారి పొలంలో ఉన్నాము. వెంకటాయపాలెం గ్రామం, బెల్లంకొండ మండలం, పల్నాడు జిల్లా. ఈరోజు తారీఖు నవంబర్ 15. అయితే మన రైతు గారు వచ్చేసి వేద 99, భైరవ్ B9 మిర్దా క్రాప్ సైన్స్ నుంచి 2 వెరైటీలు తేజ వేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం వేద 99 వెరైటీలో ఉన్నాము. ఇంచుమించు 90 రోజులు పైరు ఇది. అయితే వర్షానికి ముందు 2-3 సార్లు వచ్చాను, బాగుంది. తర్వాత అప్పుడు మంచి మొదటి కాపు సెట్ అయింది. రెండో కాపుకి బాగా రెడీ చేశారు ఫార్మరు, ద బెస్ట్ ఫార్మరు. మంచి మందులు పడతారు, ఎక్కడ రాజీకి రారు. ఎఫర్ట్స్ మొత్తం, ఇంట్రెస్ట్ మొత్తం మిరప తోట మీద పెడతారు మన నాయక్ గారు. అయితే వర్షం వల్ల చాలా డ్యామేజ్ అయిపోయింది. తెచ్చుకొని మనం కష్టపడి మందులు కొట్టి తీసుకొచ్చిందంతా పోతంతా, ఒక మంచి క్రాప్ అంతా వర్షానికి రాలిపోయింది. అంతే కదా సార్? రాలిపోయింది. మరి వర్షానికి వరిగిపోయినాయి ఏమన్నా? మొత్తం వరికి సాళ్ళు తొక్కాంగా పట్టుకొని, మొత్తం వరిగిపోయి సాళ్ళు తొక్కడం జరిగింది. మనకి ఎస్ఓ వచ్చేసి మన బెల్లంకొండ మండలం పిడుగురాళ్ళకి పరిధి వచ్చేసి ఎస్ఓ మోజేసు. ఈయన రెగ్యులర్గా విజిటింగ్ వస్తూ ఉంటారు. నాకు అప్పుడు వచ్చిన ప్రతిసారి అప్డేట్ ఇస్తూ ఉంటారు. సో చూసి చెప్తా ఉంటాను. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే వర్షం తర్వాత కొద్దిగా డల్ అయింది. మన రీసెంట్గా మందు కట్టలు కూడా చల్లారు, 10-20 అవి ఇవి నీళ్ళు పెట్టి చల్లారు. చివరిసారి మందు అయితే ఏం కొట్టారు సార్? అది ఇంకా ఎలక్ట్ను ఇది హనాబీ చెప్పారు కదా. బిఫోర్ 3 రోజుల క్రితం అయితే అలెక్టో హనాబీ కొట్టడం జరిగింది. సో చేను అయితే కొంచెం మొద్దుబారి ఉంది, గ్రోతింగ్ తక్కువ ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఫార్మర్ వాటర్ పెడుతున్నారు, నీళ్లు పెడుతున్నారు. అటు నుంచి పెట్టుకుంటూ వస్తున్నారు, ఇటు నుంచి పైనుంచి అటు నుంచి నీళ్లు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు దీనికి. అయితే ఇప్పుడైతే నల్లి తామర పురుగు వచ్చేసి ఎన్ని రోజులు అవుతుంది సార్? అయింది, ఒక 10 రోజులు తగులుతుంది. 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి పూతల పురుగు వచ్చేసింది. కొంచెం ఇంపాక్ట్ కొద్దిగా ఇట్లా కనపడింది. సో ఇది వేద 99 వెరైటీ కాబట్టి చాలా వరకు తట్టుకుంది, ఇబ్బంది లేదు. ప్రస్తుతానికైతే చూస్తూ వస్తున్నాను, ఎక్కడ ఇంకా దాని ఉధృతి కనపడలేదు. ఇప్పుడు చూస్తున్న మీరు, ఈ ఫార్మరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఈ స్టేజ్లో 90 రోజుల నుంచి భయపడినటువంటి రైతులైనా, లేకుంటే 60 రోజుల రైతులైనా తామర పురుగు ఓన్లీ నల్లే లేదు, ఓన్లీ తామర పురుగు మాత్రమే ఉంది. ఈ తామర పురుగుకి మందులు నేను ఒక 4-5 మందులు చెప్తాను, మీరు గుర్తుపెట్టుకొని కొట్టుకోండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ స్టేజ్లో ఉన్న ప్రతి రైతు, ఎందుకంటే తుఫాన్కి వచ్చిన కాపంతా పోయింది. సో ఇప్పుడు మళ్ళీ కాపించుకోవాలి, కేవలం కాపించుకోవాలి. ఈ తామర పురుగుని టార్గెట్ పెట్టుకుంటూ, అలాగే మనకి కాపు రావాలి, వచ్చిన కాపు కూడా నిలబడాలి. ఆ విధంగా మనం షెడ్యూల్ పెట్టుకోవాలి. ఓన్లీ తామర పురుగు మంది అని చెప్పేసి కోరు మందులు, ఈసీ మందులు కొట్టి పెండాలు, కొన్ని ఈసీ మందులు ఉన్నాయి, మీకు తెలుసు. అటువంటి మందులు అయితే కొట్టకూడదు, సాఫ్ట్ మందులు కొట్టుకోవాలి. పూత డ్యామేజ్ కాకూడదు. ఇప్పుడు పూత కొంత ఉంది, ఇప్పుడు నీళ్లు పెడుతున్నారు, మళ్ళీ పూత వచ్చిద్ది, కొమ్మ పెరుగుతుంటే పూత వచ్చిద్ది. అలాగని చెప్పేసి మనం ఇక ఓన్లీ తామర పురుగు, పూతల పురుగుందని చెప్పేసి ఓన్లీ ఈసీ మందులు అంటే అలెక్టో సీజమేట్ చాలామంది తెలుసు. ఆ కాంబినేషన్స్ కొడితే తామర పురుగు అయితే కనపడింది, తగిలింది, చచ్చిపోయింది. కానీ కింద వాటి గుడ్లు కింద ఉంటాయి, వాటి పిల్లలు ఉంటాయి, ఆకుల కింద ఉంటాయి, కాండం దగ్గర ఉంటాయి, మొదల దగ్గర ఉంటాయి, చైన్ అంతా స్ప్రెడ్ అయి ఉంటాయి, పెరుగుతూ ఉంటుంది వాటి సంఖ్య. సో వాటిని అయితే మళ్ళీ తెల్లారికి వచ్చేస్తాయి, మళ్ళీ పైకి వచ్చేస్తాయి. ఎందుకంటే గుడ్లు బతుకుతాయి, పిల్లలు పెద్ద అవుతాయి, మళ్ళీ పైకి వచ్చేస్తూ ఉంటాయి. ఇక అచ్చం దాని మీద పెట్టుకొని మనం కోరు మందులు కొట్టుకుంటే ఇదిగో వస్తున్నటువంటి పూత, అక్కడక్కడ వచ్చే పూత, నీళ్ళు పెట్టిన తర్వాత వచ్చే పూత, ఇదంతా రాలిపోయింది. ఈసీ మందుల వల్ల పూత రాలిపోయింది. సో మన టార్గెట్ ఏంది? అవి పోవాలి, పోతూనే పూత రావాలి, ఉన్న పూత నిలబడాలి. ఎందుకంటే మనకు కేవలం కావాల్సింది కాయలు, పూత నిలబడాలి, కాయ కావాలి. సో దాని మీద మీరు ఎఫర్ట్ పెట్టండి, ఫోకస్ పెట్టండి. పిచ్చి మందులు ఇప్పుడు ముదుగ్గా ఉందని చెప్పేసి సార్ వచ్చేసి బయోలు కొట్టి, ఏమన్నా బయోలు మెద్దనం రావాలని బయోలు కొట్టాడనుకో, కొడితే తామర పురుగు ఉదిరితే ఏం చేసిందంటే, మొక్క కొంచెం ఇప్పుడు హార్డ్గా ఉంది, మొక్కలో రెసిస్టెన్స్ పవర్ ఉంది, ఉన్న బట్టే బ్లాకిష్గా ఉంది, నల్లగా ఉంది, బాగుంది, పెద్దగా డ్యామేజ్ చేయట్లేదు. కానీ బయో కొడితే ఇదంతా మెద్దనం పెరిగి చాలా సెన్సిటివ్ అయ్యి కలర్ తగ్గటం వల్ల తామర పురుగు ఏదైతే ఉందో మొత్తం పిల్లలు అవి మొత్తం ఎక్కడికొచ్చేసి త్వరగా 4-5 రోజుల్లో తోటంతా రసం పీల్చేసి తోట ఎర్రగా అయిపోయింది, సురుసుకుని పోయింది అంటారు మన తెలుగు. కొండవాళ్ళు తీసిపోయారు, కొండవాళ్ళు ఎత్తపోయారట. మైక్ లైన్లో ఉంది. తర్వాత ఇట్లా జరుగుతుంటుంది. అందుకని మీరు బయలు వైపు, మెద్దనం మందుల వైపు మీరు వెళ్ళకుండా ఓన్లీ టార్గెట్ అంది పెస్ట్, టార్గెట్ అంది తామర పురుగు, టార్గెట్ అంది పూత, కాత, సెట్టింగ్, ఇది ఒకటే పెట్టుకోండి. ఈ సెట్టింగ్కి నేను చెప్తున్నాను, మొట్టమొదటిగా ఇప్పుడు ఈ స్థాయికి వచ్చేసి, ఈ పొలానికి వచ్చేసి కొంచెం ముందుకుంది కాబట్టి కంపల్సరీ ఎక్స్పెనస్ తీసుకోవాలి. ఎక్స్పెనస్ తీసుకొని న్యూట్రిషన్ డెఫిషియన్సీ అయితే ఎక్కడా లేదు, పోషక లోపాలు ఎక్కడా లేదు, కనపడలేదు, బాగుంది. సో పోషకాలు మ్యాక్స్ లాంటి అవసరం లేదు. ఎక్స్పెనస్ కంపల్సరీగా ఉండాలి. ఇక గ్రోతింగ్ ఉండాలి, గ్రోతింగ్ వస్తూనే పూత రావాలి, అలాగే పూత నిలబడాలి. అందుకే ప్లానఫిక్స్ ఎకరానికి వచ్చేసి 30 ml, వయసు పెద్దది కాబట్టి ఎకరానికి వచ్చేసి 30 ml ప్లానఫిక్స్,
అలాగే 34 ml మీకు తెలుసు ఎక్స్పనస్. ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 5వ రోజు కానీ 6వ రోజు కానీ ఇక్కడ నుంచి కాపించుకోవాలి. ఎందుకంటే మనం లాస్ అయిపోయాం. రేటు కూడా 15,000-16,000 ఉంది కాబట్టి ఫర్దర్గా పెరిగే అవకాశం, సరే అది ఉన్నా లేకపోయినా ఇంకొక స్టెప్ కాపించుకోవాలి. ఫార్మర్ అయితే ఒక మంచి కాపు అయితే కాపించుకున్నాడు, ఇక్కడ నుంచి ఇంకొక స్టెప్ కాపించుకుంటే ఈ సేఫ్ జోన్లో ఉంటాడు. అందుకని ఎక్స్పనస్ ప్లానాఫిక్స్ ఈ రెండు ఫస్ట్ పిచికారి. 5వ రోజు ఖచ్చితంగా మరి వచ్చిన పోత క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఆ క్వాలిటీ స్టడీ అవ్వడానికి కట్టేవాడి నుంచి ఎంగేజ్ తీసుకొని ఆ రోజుకి మరీ ఇప్పుడు మరి వాటర్ పెడుతున్నప్పుడు కొంచెం లైట్గా గ్రోతింగ్ మీద కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పోషకాలు అవసరం ఇక్కడ ప్లానాఫిక్స్ చేసాం కాబట్టి తప్పకుండా ఈసారి మ్యాక్స్ వేసుకోవాలి. మ్యాక్స్ మరి వైట్ ఫ్లై తెల్లదాం పచ్చదాం ఉంటుంది కాబట్టి నీళ్ళు పెట్టాడు కాబట్టి కొంచెం మెద్దన వచ్చింది కాబట్టి చలి పెరుగుతుంది కాబట్టి తెల్లదాం పచ్చదాం ఉంటుంది, పేనుబంక ఉంటుంది. దీనికి ఈ రెండింటికి మనకి తక్కువ ప్రైస్లో ట్రాక్టర్ బ్రాండ్ నుంచి హెర్క్యులస్ ఒక 300 గ్రాములు, తెల్లదాం పచ్చదాం పేనుబంకకి హెర్క్యులస్, మరి జింకు మెగ్నీషియం బోరాను న్యూట్రిషన్ అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నపోత ప్లానాఫిక్స్ కొట్టిన దానివల్ల వచ్చిన గ్రోతింగ్, దానివల్ల వచ్చిన ఫ్లవరు మరి అవి డ్యామేజ్ కాకుండా రాలిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మళ్ళీ న్యూట్రియంట్స్ అవసరం. ప్రతి 15 రోజులకి 10 రోజులకి న్యూట్రియంట్స్ అవసరం. తెలియకుండానే క్రాప్ ఆటోమేటిక్ సెట్ అయిపోద్ది నేను చెప్పే షెడ్యూల్. సో మ్యాక్స్, హెర్క్యులస్ ఈ 3 కాంబినేషన్తో అంటే నియర్లీ దాదాపు 18 దాకా అవుద్ది, అయినా పర్లేదు. రేట్ అంతనా సరే ఈ కాంబినేషన్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ ప్లానాఫిక్స్ వచ్చిన వల్ల ఫ్లవరింగ్ నిలబడుతుంది, మ్యాక్స్ వల్ల పోషక లోపాలు పండు పిన్నేసి రాలకుండా కాపాడుతుంది. దాని తర్వాత ఫార్మర్ చెప్పినట్టు ఇప్పుడైతే ఎలక్ట్ వేసేసారు, ఇంకంతా అవసరం లేదు. ప్రజెంట్ ఎక్స్పనస్ తర్వాత 3వ పిచికారి గ్రాసియా. ఎందుకంటే గ్రాసియాకి వెళ్ళగలిగితే ఇంకొంచెం ఇంప్లిమెంట్ ఉంటుంది, ఇంకొంచెం అద్భుతంగా ఉంటుంది తోట, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ 10 రోజుల్లో ఈ వచ్చే పోత అంతా దాదాపు కొంత నిలబడుకుంటూ వచ్చింది, సెట్ అవ్వకుండా వచ్చింది. తర్వాత ఇప్పుడు గ్రాసియా తీసుకున్నాను అనుకో మళ్ళీ ఇంకొంచెం, ఎందుకంటే మరి వల్ల తామర పురుగు చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. బట్ ఈ తామర పురుగు ఉధృతి ఇంకా వాటి పిల్లలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ పెరుగుతాయి కాబట్టి మళ్ళీ వీటికి సంబంధించిన మందు తీసుకోవాలి. అది 5వ రోజు తీసుకొని 4వ రోజు తీసుకొని 5 రోజులు దాటకూడదు. 4వ రోజు కానీ 5వ రోజు కానీ కొట్టి 4వ రోజు 5వ రోజు కానీ గ్రాసియా తీసుకోవాలి. టార్గెట్ అంది తామర పురుగు. గ్రాసియా తీసుకుంటే దానివల్ల అదుపు కంట్రోల్ అవుద్ది, క్వాలిటీ ఉంటుంది, మంచి క్వాలిటీ వచ్చింది. దాని కాంబినేషన్గా మీరేం చేయాలంటే అప్పుడు మీకు మ్యాక్స్ అవసరం లేదు, మళ్ళీ మంచి క్వాలిటీ ఉంటుంది కాబట్టి చమత్కారం తీసుకోండి. క్రాప్ సెట్టింగ్కి ఇప్పుడు ఇంత ఎత్తుంది కదా, ఇంకో తడి పెట్టేసి ఇంత ఎత్తు వచ్చింది, పెరుక్కుంటూ కాపు ఎడమైద్ది. కాపు ఎడం కాకుండా చిక్కదనం చేసుకోవాలి. ప్రతిదీ చక్కగా దగ్గర కూర్పు ఉండాలంటే చమత్కార్ ఎకరానికి ఒక 400 ml చాలు. 500 ml కంపెనీ సిఫార్సు, 500 ml వద్దు, ఓవర్ అయింది. 400 ml అయితే స్టడీగా ఉంటుంది. గ్రాసియా, చమత్కార్ ఈ 2 కాంబినేషన్ కంపల్సరీగా మీరు కొట్టాల్సింది. కొడితే మళ్ళీ క్లియరెన్స్గా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇక ఇదంతా ఉంది కదా, ఇప్పుడు ప్లానాఫిక్స్ కొట్టింది, అదంతా కొట్టింది, అవసరమైతే ఆ రోజు తడింది అనుకో, గ్రాసియాకి చమత్కారికి తడుంటే మీరు ఆ టైంకి తడింది అనుకో, అవసరమైతే మళ్ళీ మీరు కొద్దిగా హెర్క్యులస్ ఒక 200 గ్రాములు వేయండి. తడి ఉంటే, తడి లేకపోతే ఓవర్ డోస్ అయింది, హెర్క్యులస్ని పక్కన పెట్టేసేయండి. 4th చెప్పా కదా, మీకు గుర్తుంది కదా, ఈ వీడియో ఉంటుంది, ఇప్పుడు నేను రాసి పంపిస్తాను, ఇబ్బంది లేదు, ఆయన రాసిస్తాను. గ్రాసియా, చమత్కార్ కంపల్సరీ 4వ పిచికారి. ఇక 5వ పిచికారికి వచ్చేసరికి మనం కాపాడుకుంటుంది అంతా సెట్టింగ్ కోసం బేర్ నుంచి అలాంటి సింగిల్ కొట్టినా పర్లేదు, దాంట్లో మ్యాక్స్ వేసినా పర్లేదు, దాంట్లో ప్లానాఫిక్స్ వేసినా పర్లేదు, తడున్నా లేకపోయినా కంపల్సరీగా బేర్ నుంచి ఎకరానికి 250 ml. అది ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా మీరు తెచ్చి కొట్టండి. కొడితేనే మనం తీసుకొచ్చినంత సెట్ అయిపోవాలంటే అదే సరైన మందు. సో ఈ 4-5 మందులు మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకే మందుల వైపు వెళ్ళొద్దు. మెజారిటీగా మ్యాక్స్ అంటే న్యూట్రియంట్స్, ప్లానాఫిక్స్, చమత్కారు, గ్రాసియా, అలెక్ట్ కొట్టాడు కాబట్టి దాంతో ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు. ఫైనల్గా 5వ పిచికారి అలెక్టోకి వెళ్ళొచ్చు, ఈలోపు మళ్ళీ వస్తాను నేను. సో ఇట్లా మీరు అలెక్టో, సీజమైట్లు వద్దు, ఏమొద్దు, కోరు మందులు వద్దు, అబాసిని కూడా వద్దు, ఓన్లీ తామర పురుగు. ఎందుకంటే ఈ షెడ్యూల్ లాస్ట్ ఇయర్ కొట్టిన వాళ్ళు అందరూ సక్సెస్లో ఉన్నారు, నేను చాలా మంచి అయితే కొట్టించాను. అందుకని మీరు ఎక్స్పనస్, గ్రాసియా, అలెక్టో, అలెంటో, ప్లానాఫిక్స్, చమత్కారు, ఈ హెర్క్యులస్ ఈ 8 మందులు మీరు చెప్పిన ప్రకారం కాంబినేషన్తో మీరు కొట్టుకొని మీరు ఖచ్చితంగా చేయండి. ఖచ్చితంగా ఇప్పటి నుంచే సరే మళ్ళీ 15 గంటలు మనం కాపించుకోవచ్చు, ఎకరాకు 15 గంటలు మళ్ళీ కాపించుకోవచ్చు ఇదే షెడ్యూల్తో. సో ఇది మీకు గుర్తుంటుంది, నేను ఇప్పుడు రాసిస్తాను, మీరు అలా చేయండి సార్. మీరు ఇలా చేస్తేనే క్వాలిటీ తగ్గకుండా ఫ్లవర్ వస్తుంటుంది, గ్రోతింగ్ ఉంటుంది, తెల్లదాం పచ్చదాం అన్నీ కంట్రోల్లో ఉంటాయి, మన చేతిలో ఉంటుంది చేను. తాలుకాయకి ఏం కొట్టంటారు? తాలుకాయకి ఇప్పుడు ఈ క్రాప్ ఇప్పుడైతే దాదాపు ఈ క్రాప్కి అయితే డ్యామేజ్ ఉండదు, ఎందుకంటే వర్షం పడి అది పండినకాయ చూడండి, ఒక్క కాయ పండుకాయ, పండుకాయలు అయితే డ్యామేజ్ లేవు.
చాలా రంగు మంచి రంగు ఉంది మన వెదర్ డబల్ నైన్. పండుగలకైతే డ్యామేజ్ లేదు కాబట్టి ఇంక వాటికి మనం ఇప్పుడు కొట్టిన మందు దీని మీద ఏముంటుంది, ఇప్పుడు రాబోయే ఇప్పుడు ఆ పిందెలు ఉన్నాయి కదా వీటికి దాదాపు ఉండదు. ఏదైనా మనం డిసెంబర్లో వర్షాలు పడితే ఉంటుంది కాబట్టి మధ్యలో ఒకసారి వీటికి తాలు ఉండదు. సో ఎందుకైనా మంచిది కావాలి కొడదాం అనుకుంటే మీరు బేయర్ నుంచి లోనా ఎక్స్పీరియన్స్ తెగులు మందు మధ్యలో ఒకసారి తేమ మీద కొట్టండి, లేదా కొద్దిగా 70%, 60%, 50% ఉన్నా కానీ లోనా ఎక్స్పీరియన్స్ మధ్యలో నేను చెప్పిన 5 పిచికార్ల మధ్యలో ఒకసారి కొట్టండి. స్లే వద్దు, ఇంకా పౌడర్ ఫామ్ వద్దు. లోనా ఎక్స్పీరియన్స్ అయితే తోట కూడా నల్లగా ఉంటుంది, మంచి రంగు ఉంటుంది, కాయ మెరుస్తుంటుంది, తెగుళ్ళు ఇన్ఫెక్ట్ ఉండదు, మనకి కాయ మచ్చ ఆకు మచ్చ ఏముండదు, అసలు ఏమొద్దు. అమిషా టాపులు వద్దు, క్యాబ్రియో టాపులు వద్దు, ఏ టాపులు వద్దు. ఓన్లీ లోనా ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ మందు. అది ఫంగీ సైడ్కి వచ్చేసరికి ద బెస్ట్ మందు. తాలుగా ఆపుతుంది, తోట నలుపు ఉంటుంది, ఆకుమచ్చ కాయ మచ్చ అన్ని కంట్రోల్ అవుతుంది. రేట్లు మటుకు బాగుంటాయి. రేట్లు 1900 ఉంది ఎకరానికి. బట్ ఆ వార రిజల్ట్ అల్టిమేట్గా ఉంటుంది. ఎందుకంటే పోయినసారి నిమ్మగడిచిన స్వామి చేత నేను మొదట కాపప్పుడు ఒకసారి వేయించాను, ఈ స్టేజ్లో ఒకసారి వేయించాను. ఎండింగ్ వరకు ఆయన 40 క్వింటాలు 10 కేజీలు తాలు, అందరికీ కింటన్నర 20 కేజీలు, బట్ ఆయనకి 40 క్వింటాల్లో 10 కేజీల తాలు వచ్చింది. 2 సార్లు లోన్ ఎక్స్పీరియన్స్. పోతే పైన 19 దాదాపు 4000 పోయినా సరే మీరు లోన్ ఎక్స్పీరియన్స్ 2 టైమ్స్ వాడాలి. బట్ ఇంతకుముందు మిస్ అయింది కాబట్టి ఇప్పుడు వాడితే మంచిది. అవసరమైతే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కొట్టిన తర్వాత 3వ రోజు లోన్ ఎక్స్పీరియన్స్ కొట్టండి, ఇబ్బంది లేదు. అయితే మనకి ఇంకా సెట్టింగ్ కాలేదు కదా, పెద్ద కాపేం కాదు అసలు, ఇది లేదు కాపు, మంచి పూత నిలబడింది అనుకున్నప్పుడు లోన్ ఎక్స్పీరియన్స్ చేస్తే పిందెల మీద చేయనంత పిందె మీద ఉందనుకున్నప్పుడు లోన్ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలు, ఇంకా అల్టిమేట్గా ఉంటుంది, మహా అద్భుతంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా చేయండి సార్, మీరు చేయండి. B9 అదండి, అది కూడా చూద్దాము. ఇది వేదా డబల్ నైన్. అది ఎలా ఉంది సార్? ఇది బాగానే ఉంది, అది కూడా బాగానే ఉంది. లేకుంటే వర్షం లేకపోతే ఎన్ని క్వింటాల వరకు ఉండేది మనతో సార్? బాగానే ఉండేది, 15-20 క్వింటాలు ఉండేది. 20 క్వింటాలు ఉండేవి ఇది ఎకరాకి. ఇప్పుడు ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు? ఇవి ఉన్న కాయ పచ్చికాయ పిందెలు ప్రస్తుతం మొత్తం కలిసా ఎకరానికి ఒక 10 కాడికి అయిచేమో అనుకుంటున్నాను. ఓకే రైట్, బాగా చేసేది సార్. 10 నుంచి 15 క్వింటాలు ఉంటాయి. 10 నుంచి 15 అయితే నమ్మకంగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని లోపల కాయ ఉంది కదా, మనం చూడలేదు మొత్తం. డామేజ్ అయ్యింది కానీ వానలు వానలు కురిసింది. వాన లేకపోతే అసలు ఒకటి కూడా డామేజ్ కాకుండా, వాన లేకపోతే అసలు 20 క్వింటాలు కళ్ళు మూసుకొని కనబడాయి. మొత్తం రాలిపోయి దులిపింది వారం రోజులు అటు ఇటు గాలి. దీంట్లో తక్కువ కానీ దాంట్లో తెగిరిగినాయి కొమ్మలా, చెట్లే పోయినాయి అసలు. 4-5 మూటలు వెళ్ళినాయి మొత్తం, ఇరిగిపోయిన కొమ్మలు మొత్తం అటు తరినేసి. 4-5 కొమ్మలు మళ్ళీ పూత ఏంది కొమ్మలు ఏంది అన్ని గొల్లగొల్ల చేసింది. అందుకని పోయిన ఆ నష్టం ఏదైతే ఉందో మళ్ళీ తెప్పించుకోవాలంటే కంపల్సరీగా నేను చెప్పిన షెడ్యూల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు మనం అనుకున్నాం కదా 10-15 క్వింటాలని, మళ్ళీ రిపీట్ అవుద్ది మన చేలు. కొమ్మకులుడు ఆగింది అనుకుంటా, ఆగిందిలే, దీనికి ఆగింది, కొమ్మకులుడు ఆగిందిలే, చాలా వరకు ఇబ్బంది లేదు. ఇది వేద డబల్ నైన్ కాయలండి. కాయ బాగుంది కదా, కాయ చాలా చక్కగా మంచి సైజు ఉంది, ఒకే సైజు ఒకే యూనిఫాము, రింకిల్స్ ఉంది, రంగు బాగుంది, తొడేం బాగుంది. ఇది ఆరిన తర్వాత మంచి గోల్డ్ కలర్ వచ్చింది తొడేం. ముడత వస్తుందా కాయ? ముడత రాదు, ఇదిగో మీకు చెప్తున్నాను, ట్రాయా ఫ్రంట్ ముడత వచ్చిందని అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇగో ఈ ఉండలు రౌండ్లు కనబడుతున్నాయి, గుండ్లుగా, దీన్ని మనం రింకిల్స్ అంటాం. అంటే రౌండ్గా ఉంటుంది, ఇది అడ్డం ముడత. ఇది రింకిల్స్ అంటాం. అంటే ఈ గింజలు ఇట్లా గింజ పోసుకుంటే ముడత రాదు. అసలు గింజ కనబడకుండా చప్పకుంది అనుకో ఖచ్చితంగా ముడత వచ్చింది. సాఫీగా ఉండి ఫినిషింగ్ ఉంటే, అంటే చెట్టు మీద ఫినిషింగ్ ఉంటే ఆరిన తర్వాత ముడత వచ్చేసింది. అది నిలువు ముడత వచ్చింది, అడ్డ ముడత వచ్చింది. ఇట్లా రింగిల్స్ ఉన్నాయి అనుకో ఇట్లా వచ్చింది. నిదానం కొట్టండి, ఇక్కడ నుంచి కూడా లేస్తుంది, ఇబ్బంది లేదు. లెగుస్తుంది కాబట్టి దానికి ప్లానోఫిక్స్ అవసరం, న్యూట్రియన్స్ అవసరం. ఈ పారేమాకండి, ఉంచండి. రేపు తాలుగాయ పని కూడా గ్రోతింగ్ ఉందిలే కానీ ఫ్లవరింగ్ లేదు. నిన్న కొట్టిన వాటిలో ప్లానోఫిక్స్ వేస్తే ఫ్లవర్ వచ్చేది. ప్లానోఫిక్స్ ఈ కొమ్మలు మన B9 కొమ్మలు ఇవి.
ఎన్ని చూడు ఎట్లా ఉందో. వర్షానికి మొత్తం పడింది. ఉమ్, ఈడేముంది అది ఆ చెట్టు కింద వేసే కుప్ప ఉమ్, తెగిరిగి దీంట్లో ఉమ్. అని మొత్తం పొండాకు వచ్చి రాలిపోతుంది. పొండాకు వచ్చింది ఈ మెరక మొత్తం. కొంచెం తడేసరిగా ఈరే చల్లారు ఏమన్నా చల్లాక మొన్న చల్లిగా ఏం మందు ఈ పట్టు బెట్టకేమండి ఇంకా 10 రోజుల దాకా నీళ్ళు వద్దు ఇంకా వెట్టకిస్తే బాగుంటుందా? బెట్టకిస్తే వచ్చేదంతా బాగుంటుంది, నీట్గా పోతతో ఉంటుంది, పోతతో సెట్ అవుతూ ఉంటుంది. ఎక్కువ వాటర్ పెట్టినా రాలిపోతుంది. మనం పెట్టాలి 2 టమాటా 2 రోజులు వేసా. ఈ ఆకు మొత్తం రాలిపోవాలని వేసా పొండాకు. అది ఇలా వదిలేస్తే మళ్ళీ కొత్త ఆకు కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పుడు అందుకని ఎక్స్పెనస్ ఉంది కదా, తెస్తారు కదా ఎక్స్పెనస్ తీసుకురావాలి. ఎక్స్పెనస్ ప్లానాఫిక్స్ అంటే మొత్తం ఈ అది అంతా ఇది అంతా 2.5 చేను. 2.5 అంటే 30, 30, 60 3 ఎకరాల డోసు పడుతుంది. 3 ఎకరాల డోసు ఒక 100 ml వేయండి. 100 ml ఒకేసారి కలుపుకోండి. ఒకసారి ఒక బకెట్లో అది దీంట్లో ఒక దాంట్లో ఇది ఒక బకెట్లో ఒకేసారి కలుపుకొని కొట్టేసేయండి. తేమ ఉంది కాబట్టి ఏం కాదు, ఎక్స్పెనస్ కాంబీ ఉంది కాబట్టి డోంట్ వర్రీ. సో ఇది బైరోబిన్ అండి, ఇది కూడా కొద్దిగా డ్యామేజ్ అయింది వర్షాలకి. సో ఇది కూడా దీనికి కూడా సేమ్ కాంబినేషన్, మీకు చెప్పినటువంటి కాంబినేషనే సేమ్ ఇంతే, ఎక్స్పెనస్ ప్లానాఫిక్స్ ప్రజెంట్. తర్వాత ఇది కొంచెం పండాగుతుంది కాబట్టి కొంచెం చూద్దాం, అది కొట్టిన తర్వాత చూసి లోన్ ఎక్స్పెన్స్ చేసేయండి, లేకపోతే వెంటనే ఎంగేజ్ హెర్క్యులస్ మ్యాక్స్ 5వ రోజు కానీ 4వ రోజు కానీ కొట్టేసేయండి. ఈ 4 స్ప్రేలు కొడితే ఖచ్చితంగా మళ్ళీ మనం 10 నుంచి 15 గంటలకు వెళ్ళిపోతాం. అది 100% వెళ్ళిపోతాం. ఈ బైరోబినియన్ కాయలు ఏమో వేద డబులైన కాయలు. కాయ అయితే నచ్చిందిగా మీకు? మార్కి ఆరిన తర్వాత కొంచెం ఇంకా తగ్గిద్ది కదా, సైజు తగ్గి వెడల్పు తగ్గి ఇట్లా ఉంటే అసలు మామూలుగా ఉంటుంది రేపు ఈ మార్కెట్లో. ఒకప్పుడు చైనాకి మైక్రో ఎక్స్ప్రెషన్ కాయలను చూసారా, అవి బాగా ఎక్స్పోర్ట్. ఆ కాయలు సన్నాలు చూస్తే వదిలిపెట్టరు, మంట ఎక్కువ, ఈ ఘాటు ఎక్కువ, మంట ఎక్కువ, మంట ఎక్కువ. సో ఈ సైజు కాయలు అసలు మామూలుగా ఉంటుంది రేపు మార్కెట్లో. సరే ఇట్లా ఉండాలి, అంతా ఇట్లా ఉంటే బాగుండేది. ఒక 20 లెక్క ఉండేది. చేసేదేముంది చేసేదేముంది అంతే మరి. ఇప్పుడు మీకు ఇస్తారు ఖాతా, ఇబ్బంది లేదు, తెస్తారుగా. మర్చిపోవద్దు అసలు, ఈ షెడ్యూల్ మర్చిపోవద్దు. రాసిస్తాను ఇప్పుడు 100%. చేసేది ఏమి లేదు, కష్టం మరి. డబ్బులు రావాలంటే అన్ని చూస్తాయి మరి. రాయ్యా చిన్న ఖచ్చితంగా ఉంటుంది. ఇబ్బంది 16 వచ్చింది. మామూలుగా పెరిగింది, దాని 20 దాటింది. ఆవులకి బాగా పెరిగింది. తేజాలకు కూడా వచ్చింది, ఇంకా తేజాలకు కూడా పెరిగిద్ది, నిదానంగా పెరిగింది కొద్దిగా. తేజాలు ఎక్కువ కాయలు ఉన్నాయి కదా, పెరిగిద్ది. నేడు ఎవరు బండితో డబ్బులేదన్నా, నేడు లాస్ట్ మొత్తం ఏడు వస్తాయి, ఇబ్బంది లేదు, ఖచ్చితంగా వస్తాయి. జాగ్రత్త చేయండి, అసలు ఇబ్బంది లేదు, ఖచ్చితంగా రేట్లు ఉంటాయి.